వినండి సుభాషితం. ఇవాళ మనుధర్మశాస్త్రంలోని శ్లోకం సత్యం బ్రూయాత్ అనే సుభాషితం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మః సనాతనః. సత్యమును పలుకవలెను, ప్రియమును పలుకవలెను. అప్రియమగు రీతి సత్యమును పలుకరాదు. ప్రియము కలుగవలెనని అసత్యమును ఆడరాదు. ఇది సనాతన ధర్మము. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. విన్నది విన్నట్లుగాను చూసింది చూసినట్లుగాను చెప్పడం సత్యం. అటువంటి సత్యమునే చెప్పాలి. అలాగే ఎదుటివాడి మనసుకు తగినట్లు చెప్పుట ప్రియం. అట్టి ప్రియమునే చెప్పాలి. ఇంకా విందామా? సత్యమేవ ఈశ్వరో లోకే సత్యే ధర్మ సమాశ్రితః సత్యమూలాని సర్వాణి సత్యమేవ పరం పదం. సత్యమే ఈశ్వరుడు అని చెప్తున్నారు. సత్యం యొక్క మహత్వాన్ని చెప్తున్నారు ఈ శ్లోకంలో. సత్యమేవ ఈశ్వరః లోకే. ఈ లోకమునందు సత్యమే ఈశ్వరుడు. సత్యే ధర్మ సమాశ్రితః. సత్యమునందే ధర్మము స్థాపించబడి ఉన్నది. సత్యమూలాని కర్మాణి. అన్ని కర్మలకు మూలము సత్యమే. సత్యమేవ పరం పదం. సత్యమే పరబ్రహ్మము. సత్యమే దైవము. చూడండి, దేవుడు సత్యమని చెప్పడం కన్నా సత్యమే దేవుడని చెప్పడం సముచితం. ఇక్కడ అదే చెప్తున్నారు. సత్యమే దేవుడు. దేవుడిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు. సత్యాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు. ఎందుకంటే సత్యమే దేవుడు. దేవుడే సత్యమే ఉన్నాడు. సత్యం జయతి నానృతం. సత్యమే జయిస్తుంది. సత్యం బ్రూయాత్లో బ్రూయాత్ అని విధిలింగ్ వేశారు. బ్రూదాతికి చెప్పుట అని అర్థం. బ్రూయాత్ అంటే చెప్పవలను. యూ షుడ్ టెల్ ట్రూత్. యూ షుడ్ టెల్ అని అంత ఖచ్చితంగా వాళ్ళు ఎలా చెప్పారంటే అంత ఖచ్చితంగా మనకి మేలు జరుగుతుందని సత్యం చెప్పడం వల్ల. సత్యం చెప్పడం వల్ల ఏదో సమాజానికి మేలు, ఎదుటివారికి మేలు, నాకేదో కష్టాలు అలా అనుకోకూడదు. ఏవో కొన్ని ఉదాహరణలు చూసి ఎవరైతే సత్యం చెప్తారో వాళ్ళకే సుఖం ఉంటుంది. ఇది వినండి. యతః సత్యం తతో ధర్మః యతో ధర్మః తతత్ సుఖం. యతః సత్యం తతః ధర్మః. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడే ధర్మం ఉంటుంది. యతః ధర్మః తతత్ సుఖం. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే సుఖం ఉంటుంది. అంటే ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే సుఖం ఉంటుంది. ఇప్పుడు మనలో సత్యం ఉందనుకోండి, సత్యం మనకే అంటే సుఖం మనకే వస్తుంది. సత్యం జయతి నానృతం. సత్యమే జయిస్తుంది అంటే మనమే జయిస్తాం మనలో సత్యం ఉంటే గనక. ఎల్లప్పుడూ ఉండేది సత్యం. ఇప్పుడు ఏదో సొంత లాభం కోసం, ఏదో స్వలాభం కోసం ఆ నీటిలో ఎవరైనా అబద్ధం ఆడినా అబద్ధం ఎక్కువ కాలం నిలబడదు. ఎంత రంగులు పులివినా, ఎంత లోతుని దాచిపెట్టినా సత్యం ఎప్పుడో ఒకప్పుడు బయటకు వస్తుంది. అయినా మనం అసత్యం ఆడుతున్నప్పుడు మన మనస్సాక్షి నువ్వు తప్పు చెప్తున్నావేమో అని చిన్న పిసర్ చెప్తుంది మనకి. ఎవరైనా చెప్పినా పారిపోగలమే కానీ మనస్సాక్షి నుంచి మనం ఎక్కడ పారిపోగలం? అది మనం దహించి వేస్తుంది. సో మనం ప్రశాంతంగా ఉండాలి అంటే అబద్ధాలు ఆడరాదు. సత్యం మాత. సత్యం తల్లి వలె కాపాడుతుంది. సత్య మార్గాన నడిచేవాడు ధైర్యంగా ఉంటాడు. సత్యం ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. తప్పులు చేస్తున్న కొద్దీ మన మనసు, మన మైండ్ డల్ అవుతూ ఉంటుంది. సత్యంతో అది దృఢమవుతూ ఉంటుంది. ఇంకా వినండి. సత్యానుసారిణీ లక్ష్మీ. సంపదలు కూడా సత్యాన్ని అనుసరించి వస్తాయి. ఎల్లప్పుడూ సత్యమునే పలుకోవలెనని రఘువంశ మహారాజులు కూడా సత్యదీక్ష పట్టారు. సత్యం అసత్యం మా భాషేమహి. భాషేమహి అంటే మాట్లాడుకుందాం. మా భాషేమహి మాట్లాడకూడదు. అసత్యం మాట్లాడకూడదు. అసత్యం మా భాషేమహి ఇది రఘువంశీయ నృపతయః మితభాషిణో అభవన్. ఇంటి తక్కువ మాట్లాడితే అంత మంచిదని వాళ్ళు మితభాషలు అయిపోయారు.
సత్యం జయతి నానృతం సత్యం వద ధర్మం చరా. బ్రూయాత్ బ్రూయాత్ బ్రూయాతాం బ్రూయు బ్రూయాహ బ్రూయాతం బ్రూయాత బ్రూయాం బ్రూయావా బ్రూయామా. బ్రూధాతుకు చెప్పుట అని అర్థం. ఇది విధిలింగంలో వాడబడింది. చిన్న పిసర్ గ్రామర్ వినండి. మాట్లాడండి, దేనిని మాట్లాడాలి? ఆ దానికి ద్వితీయ విభక్తి వస్తుంది. సత్యం బ్రూయాత్, సత్యమును మాట్లాడండి. ప్రియం బ్రూయాత్, ద్వితీయ విభక్తి, ప్రియమును మాట్లాడండి. మా బ్రూయాత్, మాట్లాడవద్దు, నెగేషన్ ఇది. సత్యం, సత్యమును అప్రియం, అప్రియముగా. అంటే ఇక్కడ అప్రియం యాడ్వర్బ్ అయింది. యాడ్వర్బ్ ఎప్పుడు తెలుగులో గానే అర్థం చెప్పాలి. సో అప్రియముగా సత్యమును మాట్లాడొద్దు. ప్రియంచ నానృతం బ్రూయాత్, అనృతం నా బ్రూయాత్, అబద్ధం చెప్పొద్దు. ప్రియంచ, ప్రియం కలుగుతుందని. దేశధర్మ సనాతన, సనాతన ధర్మం అంటే ఎల్లప్పుడూ నిలిచి ఉండేది, ఆద్యంతాలు లేనిది. సృష్టి మొదలైన దగ్గర నుంచి అంతం వరకు ఉండేది, ఎల్లప్పుడూ ఉండే ధర్మం. కొన్ని ధర్మాలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి. సత్యం బ్రూయాత్ అనేది అటువంటి ధర్మాల్లో ఒకటి. సత్యం వద ధర్మం చర.